ఓట్లు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసినంత మాత్రాన గవర్నమెంట్కి ఏది పడితే అది చేయడానికి అధికారం దక్కినట్టేనా? కాదు, అస్సలు కాదు. ఎన్నికల్లో మనం ఓట్లు వేసినామంటే ప్రజలందరి తరపున మన కాన్స్టిట్యున్సీలో మనం ఒక ప్రతినిధిని పంపించినట్టు. ఇప్పుడు ఆ ప్రతినిధి మనకు ప్రాతినిధ్యం వహించాలి అంటే నిరంతరం మనతో పాటే ఉంటూ మన అభిప్రాయాలు తెలుసుకుంటూ మన అభిప్రాయాలను తీసుకెళ్లి పార్లమెంట్లో ఇంకా అసెంబ్లీలో పెట్టాలన్నా కదా. కానీ అట్లా ఎవరన్నా పాలిటిషియన్స్ చేస్తున్నారా? మనది పార్లమెంటరీ డెమోక్రసీ, పేర్లోనే పార్లమెంట్ ఉంది. మరి పార్లమెంట్ చక్కగా పనిచేయాలి అంటే, పార్లమెంట్ కరెక్ట్గా లా పాస్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటిది? ముందు ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి, అది తీసుకుపోయి ఒక వైట్ పేపర్ తయారు చేయాలి. ఆ వైట్ పేపర్ మీద జనాల కమెంట్స్ తీసుకోవాలి. ఆ కమెంట్స్ అయిన తర్వాత పార్లమెంట్లో హెల్తీ డిస్కషన్ పెట్టి ఆపోజిషన్ ఒపీనియన్ కూడా తీసుకొని, ఒకవేళ వాళ్ళ మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్ రాకుంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు బిల్ని పాస్ చేయాలి. కానీ ఎన్డీఏ అయినా యూపీ అయినా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ రాగానే వాళ్ళు పార్లమెంట్ని రబ్బర్ స్టాంప్ లాగా వాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇట్లా చేస్తే ఎప్పటికైనా మన పార్లమెంట్ చక్కగా పనిచేసినట్టు అవుతుందా? అందుకే టు మేక్ అవర్ పార్లమెంట్ గ్రేట్ అగైన్, టు సేవ్ అవర్ డెమోక్రసీ యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ, మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా వీ షుడ్ యాక్చువల్లీ వాచ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సెషన్స్. ఎందుకంటే టు మేక్ సంథింగ్ గ్రేట్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఫస్ట్ వాచ్ ఇట్, అంతే కదా. దాని తర్వాత మనం మన ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లని వాళ్ళు వెళ్ళి సభలలో మాట్లాడే ముందు మన అభిప్రాయం తీసుకునేలాగా మనం ప్రెషర్ పెట్టాలి. అదే కదా నిజమైన డెమోక్రసీ. అంతేకాకుండా మనం ఓట్లు వేసేటప్పుడు మనం స్మార్ట్గా బిహేవ్ చేసి ఏ పార్టీకి ఏ పొత్తుకి అబ్సల్యూట్ మెజారిటీ రాకుండా మనం చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు తచ్చినట్టు పార్లమెంట్ని మంచి ఫంక్షన్ కానిస్తారు. లెట్ us be worthy descendants of our great ancestors. Let us be gods. జై హింద్.